అందరికీ నమస్కారం. ఇవాల్టి శ్లోకం ఆడపిల్లలకి ప్రత్యేకించి, ఆడపిల్లలకే కాదు, యువతీ మండలికి, లేదు నారీ మండలికి, ఆడవాళ్ళందరికీను. ఏమిటంటే ఈ శ్లోకంలో ఉన్నది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. మాకు తగిన విలువ, గౌరవము ఇలాంటివి లభించటం లేదు, మా శక్తి వృధా అవుతోంది, మా తెలివితేటలు వృధా అవుతున్నాయి, మాకు రావలసిన మర్యాద ఉండటం లేదు, ఇది భావన. ఇలాంటి మర్యాద పొందగలిగేలాంటి కాంతి తమ లోపల ఉన్నప్పుడు అడగకున్నా కూడా అలాంటి మర్యాద పొందగలరు, ఆరోగ్యం పొందగలరు ఆడవాళ్ళు ప్రత్యేకించి. అంతేకాదు, కౌమార దశలోంచి క్రమంగా యవ్వన దశలోకి అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళల్లో ఉండే సంచలనాత్మకమైన ఆలోచనలు కూడా అదుపులో ఉంటాయి. ఇది ఇవాల్టి మంత్రంలో ఉన్న విశేషం. గమనించండి, ఈ శ్లోకం కూడా మన ఇళ్లలో వెంకటేశ్వర సుప్రభాతం అన్నది సాధారణంగా అందరూ చూస్తుంటాం, దాంట్లో దొరుకుతుంది ఈ శ్లోకం. చూడండి ఏమిటోను. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖ చంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకం, లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రము కూడా. దీనివల్ల ధనలాభం ఉంటుంది, మనకి తగినటువంటి గౌరవ మర్యాదలు లభిస్తాయి, మనలో ఉండే రకరకాల ఆలోచనలకి అదుపులో ఉంచుకునేలాంటి శక్తి మనకి లభిస్తుంది. మనము ఎదటి వాళ్ళ చేత ఏమాత్రము అవమాన పొందడానికి వీల్లేనటువంటి చక్కటి శక్తియుక్తులు మనలో అనుగ్రహించబడతాయి. ఇది శ్లోకం ఏడో చూద్దాం ఒక్కసారి. తవ సుప్రభాతం అరవిందలోచనే. అరవిందముల వంటి కన్నులు కలిగిన ఓ తల్లి లక్ష్మీదేవి, నీకు సుప్రభాతమవుగాక. నీవు కన్న తల్లివి, బిడ్డలమంతా లేచాము, నువ్వు నిద్రలే, లేచి నీ కన్నులతో మమ్మల్ని ఒక్కసారి కటాక్షించు, సరిపోతుంది. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే. ప్రసన్నమైన చంద్రుడి వంటి ముఖము కలిగిన దాన, నీకు సుప్రభాతము భవతు అగుగాక. తెల్లవారింది, లేవమ్మా అమ్మ అని చెప్పకుండా నీవు లేచి రావమ్మా అని ప్రార్థన చేస్తున్నారు. విధి శంకర ఇంద్ర వనితాభిరర్చితే. అమ్మా, నిన్ను సేవించడం కోసం సరస్వతి వచ్చింది, అమ్మవారు దుర్గాదేవి కదలి వచ్చింది, శచీదేవి కదలి వచ్చింది. వీళ్ళందరి చేత కూడా ఆదరించబడినదానా, గౌరవించబడినదానా. విధి శంకరేంద్ర వనితాభి అర్చితే. వనితా శబ్దానికి అర్థం ఏమిటో తెలుసునా? శ్రేష్టమైనది, ఎన్నుకోబడదగినది, విశేషమైనటువంటి బుద్ధి శక్తుల చేత అందరినీ నడిపించేది అని అర్థం వనిత అంటే. అలాంటి వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే. వృషశైలేశుడు వెంకటేశ్వర స్వామి, ఆయన భార్యవమ్మ నువ్వు, ప్రియాతిపేయమైన భార్యవి. లేచిరా తల్లి, మమ్మల్ని కటాక్షించవమ్మ. ఈ శ్లోకం దేనికి? స్త్రీల ఆరోగ్యానికి, స్త్రీల మానసికమైన స్థైర్యానికి, స్త్రీలకి లభించాల్సిన గౌరవ మర్యాదలు పొందడానికి, కౌమార దశలోంచి మారుతున్న పిల్లలలో ఉండే సంచలనమైన బుద్ధులని నిర్మాణాత్మకంగా మార్చడానికి వీటికి ఉపయోగిస్తుంది. ఒక్కసారి మళ్ళీ శ్లోకం చెప్పుకుందాం. తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృషశైలనాథ దయితే దయానిధే. దయానిధే అని పిలుస్తున్నారు. దయకి నిధివమ్మ నువ్వు, నువ్వు మెళకో తెచ్చుకోవమ్మా. ఈ శ్లోకాన్ని పిల్లల చేత చదివిద్దాం. పిల్లల చేత చదివించినట్టయితే మళ్ళీ ఇదే పద్ధతి. ప్రత్యేకించి శుక్రవారం నాడు 108 సార్లు చదివి తప్పనిసరిగా ఒక గుప్పెడు శనగలు నానబోసి అమ్మవారికి నివేదన చేసి ఆ శనగలు
ఇంట్లో వాడుకున్న కారణం చేత చంద్రగ్రహ ప్రభావము, కుజగ్రహ ప్రభావము వ్యతిరేకత ఉన్నట్టయితే తొలగుతుంది అని పెద్దలు చెప్తారు. అంచేత ఈ శ్లోకాన్ని పఠిద్దాం, పఠించి ఫలితాలు పొందుదాం. మరో శ్లోకంతో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.